నమస్కారం. కుంభరాశి 2025 సెప్టెంబర్. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఓవరాల్ కుంభరాశి ఈజ్ గుడ్. లవ్, ప్లీజ్ రిలీజ్ ద పెయిన్, డ్రీమ్ క్యాచర్, మూడు మంచివే ఆర్ట్స్. డ్రీమ్ క్యాచర్ వచ్చింది అంటే మీకు ఏదో కోరిక ఉంది, అది కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుంది ఈ నవరాత్రిలో అని. అయితే ఈ నవరాత్రిలో ఏం జరగబోతుందో అన్నది చెక్ చేయండి. స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. మీ రిలేషన్షిప్లో మీరే పెద్ద స్ట్రాంగ్ పాయింట్. సో స్ప్రింగ్ కార్డ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇది అటమ్ లైఫ్ అనేది మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా చూసుకోవాలి. ఫ్యామిలీ గురించి ఎక్కువగా మీరు పాటుపడతారు, ఫ్యామిలీ అంటే ఎక్కువగా ఇష్టపడతారు, కానీ ఫ్యామిలీ గురించి మీరు ఎక్కువ కష్టపడతారు. అది కూడా ఉంది. కుంభరాశి చాలా డెడికేట్ చేస్తారు. ఎనీవేస్ లెట్స్ సీ ఫైనాన్స్ కుంభరాశికి ఎలా ఉంది. ఒక్క కార్డు కూడా ఫైనాన్స్ గురించి రాలేదేంటి? ఫైనాన్స్ ఎస్ ఉంది, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాదు. బట్ ఎస్, యూనివర్సల్ సపోర్ట్ అయితే మీకు ఉంది. ఇప్పుడు రిలేషన్షిప్ చూద్దాం. కుంభరాశి ఎట్లా ఉంటుందో. కుంభరాశి వాళ్ళకి రిలేషన్షిప్, లెట్స్ సీ హౌ ఇస్ ద రిలేషన్షిప్ కుంభరాశి. గ్రీడీ, విజ్డమ్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కుంభరాశి. సో ప్లీజ్ బీ కాన్షియస్గా ఉండండి. మొన్నే గ్రహణం అయింది. మెంటల్ అగని చాలా ఎక్కువగా ఉంటుంది, మెంటల్ టెన్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొంత మెడిటేషన్ చేస్తే చాలా మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు టెన్షన్లో ఉంటారు ఎక్కువగా. సో ఫోకస్ చేయండి మీ మీద. స్ట్రెంగ్త్ కార్డ్ సెకండ్ టైం వచ్చిందంటే మీరు మీ ఫ్యామిలీలో స్ట్రెంగ్త్, పార్ట్నర్షిప్ కూడా మీరే సపోర్ట్. అంటే యు ఆర్ అన్ యాంకర్. అంటే ఈ కింద ఉన్న వ్యక్తి ఎవరైతే, ఇది కుంభరాశి. అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూద్దాం. నో కాంటాక్ట్ సిచ్యువేషన్, రిలీజ్ ద పెయిన్, ఇంకా నో కాంటాక్ట్ ఓపెన్ అవ్వలేదు. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. లెట్స్ సీ ఏంజల్స్ ఏం చెప్తున్నారు కుంభరాశి 2025 సెప్టెంబర్. లెట్స్ సీ ఆస్ ది ఏంజల్స్ నుంచి మీరు ఏమైనా సపోర్ట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఎస్, ఏంజల్స్ మీకు సపోర్ట్ చేస్తారు. ఫైనాన్షియల్ గ్రోత్, ఎస్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది, బట్ అనుకున్నంత రాదు. డబల్ ఎస్ వచ్చింది, 2 times ఎస్ వచ్చిందంటే మీకు ఈ మంత్ జాక్పాటే. అయితే మీరు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నవరాత్రులు కాబట్టి అమ్మవారికి పూజ చేయండి. బహుత్ ధన్యవాద్. జై మా కాళీ. స్వస్తి.